హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం అండి. ఎలా నమస్తే ఉన్నారు? బాగా ఉంది. చాలా బాగుంది. డబుల్ స్మార్ట్ రాబోతోంది. పూరి జగన్నాథ్ గారు ప్రస్తుతం ఒక ఫ్లాప్ ఇచ్చారు 'లైగర్' అని. సో చాలా పెద్ద ఫ్లాప్ అయిపోయింది. ఏంటంటే ఆయన మూవీస్ ఉంటే సూపర్ హిట్ అవుతాయి, లేకపోతే సూపర్ ఫ్లాప్ అయిపోతూ ఉంటాయి. సో డబుల్ స్మార్ట్ ఎలా ఉండబోతుంది? నిజాంలో కూడా బ్యాన్ చేయాలి అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను అందరు చెప్పినట్టు చెప్పను, నేను డిఫరెంట్గా చెప్తాను. ఎందుకంటే సినిమా అన్నది ఒక మీడియా. మీరేదో నా కులాన్ని పెట్టారు, నా మతాన్ని పెట్టారు, ఎవరో మా పెదనాన్న కొడుకు ఇంటి పేరు పెట్టారు అంటే ఎలాగ వద్దమ్మా. స్మార్ట్ శంకర్ అనేవాడు సూపర్ హిట్ సినిమా అది. తర్వాత 'లైగర్' అనే సినిమా ఘోరమైన ఫ్లాప్ అయింది. డబుల్ స్మార్ట్ శంకర్ అనే సినిమా పూరి జగన్నాథ్ తాలూకు చావో బ్రతుకో తేల్చేస్తుంది. నిజమే కదమ్మా. 'లైగర్' ఎంత నష్టం అయింది? 'లైగర్' సినిమా మామూలు నష్టం కాదు కదా, దారుణమైన నష్టం. ఈ సినిమా ఏమన్నమనల సమస్య మాట. దాన్ని పట్టుకొని ఏదో ఒక పాటలో ఎవరో ఒక డైలాగులు వాడారని ఈ సినిమాను బ్యాన్ చేస్తామంటే, అంటే సినిమా వాళ్ళందరూ అంత అసమర్థుల? సినిమాను బ్యాన్ చేసే అధికారం ఎవరికుందమ్మా చెప్పండి? ఎవరికుంది? వీళ్ళు ప్రపోజల్ పంపిస్తారు దేనికో, గవర్నమెంట్ ఆఫీస్ కమ్యూనికేషన్స్ కో సినిమాటోగ్రఫీ మధ్యకో ఒక వీళ్ళు ప్రపోజల్ ఇస్తారు. మా మనోభావాల్ని కించపరిచేలాగా ఉంది అని చెప్పడం కోసం ఇస్తే, అది సమంజసంగా ఉంటే వీళ్ళని సమాధానం సంజాయిషి అడుగుతారు. అర్థమైందా? వీళ్ళు సంజాయిషి ఇచ్చింది వాళ్ళని నచ్చకపోతే అప్పుడు సినిమా అంతర దానికి కారణాలు చెబుతూ ఈ కట్స్ తీసేయండి, ఈ పాట తీసేయండి. ఒకవేళ నిజంగా వాళ్ళు ఎవరైతే మామూలుగా ఎలిగేషన్ తీశారో వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఈ 4 ముక్కలు తీసేయండి అంటారు. అంతేగాని బ్యాన్ చేయడానికి వాళ్ళెవడు? సినిమా బ్యాన్ అంటే మాటలా ఏమా? 200 కోట్లు పెట్టి సినిమా తీసిన తర్వాత ఒక్క మాటతో సినిమా మూసేస్తారా ఎవరన్నా? ఎవడాడు చెప్పండి? సో బ్యాన్ అయితే అవ్వదు ఖచ్చితంగా. ఎలాగవుతామ్మా? ఇదేదో అంతకుముందు అలాగైతే మాల పిల్లలు ఎలాగైపోవాలి? అమ్మో మా మాలోళ్ళు అందరి కోసం సినిమా తీశారంటే ఆ సినిమా వచ్చేదా? గొల్లబాబు ఏమైపోయింది? మా గొల్లోళ్ళందరూ కలిసి సినిమా తీశారంటే ఆ గొల్లబాబు సినిమా వచ్చేదా? రైతు బిడ్డ మా రైతులు సినిమా తీశారంటే ఎలాగవుతుంది? ఎవరు మట్టి వాళ్ళు ఎలిగేషన్ తీస్తుంటే ఈ సినిమా మనోవికాసం అంటే ఆనందం కోసం తక్కువ ఖర్చుతో ఒక గొప్ప వినోద సాధనాన్ని అందిద్దామన్న ఉద్దేశంతోనే సినిమా తయారయ్యింది. అంతకుముందు సినిమా రేట్లు ఎంత ఉండేవి? పావలా, 10 రూపాయి ఇలా ఉండేవి. ఇప్పుడు కూడా సినిమా రేట్లు ఎంత ఉంటాయి? 100 రూపాయలు ఉన్నాయి. బీసీ సెంటర్లో 100 రూపాయలు. ఈ 100 రూపాయలతో కొన్ని కోట్ల విలువైన సినిమా ఆగిపోలా గనక బొమ్మాటికి తప్పు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డబుల్ స్మార్ట్ శంకర్ రిలీజ్ అవుతుంది, మంచి విజయాన్ని కూడా సాధిస్తుంది. కాదంటే విజయాన్ని సాధించడానికి ఉన్నటువంటి ఆ జోషుని కొంత తగ్గిస్తాయి. ఈ దరిద్రం ఏమవుతుందంటే ఆ జోష్ పోతుంది. సో కొంత నెగటివిటీ వస్తుంది కాబట్టి జోష్ అనేది తగ్గుతుంది. సో డబుల్ స్మార్ట్ టాక్ డివైడ్ అవుతుంది. హిట్ అవుతుందంటారా? డబుల్ స్మార్ట్ మూవీ హిట్ అవుతుందంటారా? నా నమ్మకం అది. ఎందుకంటే నా నమ్మకం ఇంతవరకు ఆ వాణి దయ వల్ల ఏది వమ్ము కాలేదు. నా నమ్మకం ఏంటంటే సినిమాలో మనకి పెద్ద మెసేజ్లు అవసరం లేదమ్మా. సామాన్య ప్రేక్షకుడు చూసింది 2.5 గంటలు హాయిగా నవ్వుకున్నావా, బాగుందా, ఏదో 1-2 సన్నివేశాల్లో గుండె చివుకుమందా, అంతేగాని మిగతా ఎవరు చూడరమ్మా.